కృష్ణవేణికి వాళ్ళ నాన్న అన్యాయం చేసి వెళ్ళిపోయిండ్లా. మేము చాలా బాధపడ్డాం. ఆ ఇంట్లో నీ వల్ల గొడవలు జరగక ముందే బయటికొచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు కృష్ణవేణి. అమ్మయ్య, కరెంట్ వచ్చింది. డోర్ ఓపెన్ చేసే ఉంది. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చేయదు. వద్దు. 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 వద్దు.
చేయకు. నన్నేం చేయకు. కృష్ణవేణిని కూడా మీ రెండో కూతురు అన్నారు. అలివేణి, కృష్ణవేణి ఇద్దరూ పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలే. ఒక్కసారి ఆలోచించండి. అందుకే ముందు అలివేణికి పెళ్లి చేయాలంటే ఈ రోజు నుంచి సంబంధాలు చూడాలి. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే 7 జతల చెప్పులు అరుగుతాయని పెద్దలంటారు. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేకపోయినా ఒక తల్లిగా కూతురు పెళ్లి గురించి మీకు గుర్తు చేయాలనిపించి ఈ సంబంధం గురించి చెప్పాను. నువ్వు ఆలోచించింది కరెక్టే లక్ష్మి. మనమే పెళ్లి సంబంధాలు వెతకాల్సిన సమయంలో సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఉమ్, లక్ష్మి, నువ్వు సంబంధం వచ్చిందని చెప్పే వరకు మన పిల్లలకు పెళ్లి చేయాలన్న తలంపే నాకు రాలేదు. ఏమైతేనే తండ్రిగా నా బాధ్యతను గుర్తు చేశావు. ఒకవేళ ఈ సంబంధం గనక ఖాయమైతే ఎలాగండి? మనం టైంకి పెళ్లి చేయగలమా? అలివేణి కోసం కొన్న బంగారం ఉంది కదా లక్ష్మి. బంగారంతో పెళ్ళైపోతుందా ఏంది? ఒకవేళ అన్నీ కుదిరితే ఎక్కడో ఒక చోట అప్పు తీసుకొస్తానులే. హఠాత్తుగా ఈ పెళ్లి సంబంధం వస్తుందని నేను అనుకోలేదు. ఏమండి, మీరేమీ అనుకోపోతే ఒక్క మాట. చెప్పు లక్ష్మి. ఆ రోజు అన్నయ్య ఇన్సూరెన్స్ చెక్కు వస్తే దాన్నేమో కృష్ణవేణి పిన్ని బాబాయ్ మొహం మీద విసిరి కొట్టి పంపించారు. ఆ 12 లక్షలు ఈ రోజు మన దగ్గర ఉండుంటే అలివేణి పెళ్ళై ఉండేది కదండి. లక్ష్మి, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆ నన్ను అపార్థం చేసుకోకండి. ఆ చెక్కు మీరిచ్చినందుకు నాకేం అభ్యంతరం లేదు. అసలు ఆ చెక్కు వాళ్ళ మొహం మీద విసిరి కొట్టి మంచి పని చేశారు. ఆ విషయంలో నేనేం తప్పు పట్టడం లేదు. మరి ఒకవేళ ఆ డబ్బు ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది అంటున్నాను. లక్ష్మి, నువ్వేం కంగారు పడకు. అలివేణి పెళ్లి మన తాహతు తగ్గట్టుగా ఘనంగా చేస్తాను. అలివేణికి ఎలాంటి లోటు చేయను. ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు? అది కాదండి, అన్నయ్య గారు నెల నెలా కృష్ణవేణికి పంపించిన డబ్బులు 8 లక్షలు మన దగ్గరే ఉన్నాయి కదా. కనీసం ఆ 8 లక్షలైనా అలివేణి పెళ్లికి ఖర్చు పెట్టుకుందాం. వద్దు లక్ష్మి, ఆ డబ్బు కృష్ణవేణి పెళ్లికి తప్ప ఇంక దేనికీ ఖర్చు పెట్టను. అదేంటి అలా మాట్లాడుతున్నారు? కృష్ణవేణిని మీ రెండో కూతురు అన్నారుగా. ఆ కూతురి డబ్బు ఈ కూతురికి ఖర్చు చేస్తే తప్పేంటి? ఆ తర్వాత కృష్ణవేణి పెళ్లికి ఖర్చు చేయాల్సింది మనమే కదండి. ఎందుకు అలా చేయాలంటే నా మనసు అంగీకరించట్లేదు లక్ష్మి. ఇదిగో ఇక్కడే మీతో వచ్చిన తంట. మీకు అలివేణి కంటే మీ మేనగోడల మీదే ప్రేమ ఎక్కువని ఈ రోజు కూడా ఒప్పుకున్నారు. మీరు మారరు. ఈ కృష్ణవేణి 8 లక్షలు ఎలాగూ బావగారు అలివేణి పెళ్లికి ఖర్చు పెట్టరు. ఈ డబ్బుని మనం నొక్కేస్తే ఎట్టా ఉంటది? ఏందో పాతికేళ్ల సంసారంలో నా మనసుకు నచ్చిన పని నేను చేస్తానన్న విషయం నీకు తెలియదా లక్ష్మి? లక్ష్మి,
కృష్ణవేణి డబ్బు విషయంలో దయచేసి నన్ను బలవంతం పెట్టుకో. మనం తప్ప కృష్ణవేణికి ఎవరున్నారు చెప్పు? రేపొద్దున్న కృష్ణవేణికి ఎప్పుడు ఎలాంటి కష్టం వస్తుందో తెలీదు. ఇంట్లో ఉంటే ఏ అవసరం వస్తుందో ఏమో. ఖర్చు పెట్టేస్తానేమోనని 20 నెలలకి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను లక్ష్మి. కృష్ణవేణి విషయంలో మీరెప్పుడు నా మాట వినరని తెలిసి కూడా అడిగాను చూడండి. అది నా తప్పు. ఇంకెప్పుడు అడగనులేండి. మీకు మీ మేనగోడలికి మధ్య ఇంకెప్పుడు రానులేండి. లక్ష్మి, ఒకసారి అలివేణితో మాట్లాడొస్తాను. ఏంది? పెళ్లి విషయమా? మరి తనకు చెప్పాలి కదా లక్ష్మి. మీ మేనగోడలికి స్వేచ్ఛనిచ్చి పెంచింది చాలు. నా కూతుర్నైనా నా అదుపాజ్ఞంలో ఉండనివరా? ఆడపిల్లని అదుపాజ్ఞంలో పెంచడం ఎంత ముఖ్యమో స్వేచ్ఛనివ్వడం కూడా అంతే ముఖ్యం లక్ష్మి. అలివేణికి పెళ్లి విషయం ఒక్క మాటైనా చెప్పకుండా ఎలా? మీ ఇష్టం, వెళ్ళరండి. ఉండడం వాళ్ళకి ఇష్టం లేదని డైరెక్ట్ గా నా మొహం మీద చెప్తున్నారు. నీకు మావయ్య దేవుడు కావచ్చు, కానీ అన్ని సమయాల్లో ఆ దేవుడు నీకు అండగా ఉండలేడు కృష్ణవేణి. మీ మావయ్య నిన్ను నెత్తి మీద పెట్టుకుంటున్నా అది మీ అత్తయ్యకు భారంగా అనిపిస్తే నీకు మంచిది కాదు కృష్ణవేణి. అయిపోయిందా? ఒకవేళ నాన్న పడుకుంటారేమో, తొందరగా రా. మావయ్య ఒప్పుకుంటారో లేదోనని టెన్షన్గా ఉందక్క. నేను ఒప్పుకోకపోవటం ఏంటమ్మా? నాన్న, మీతో మాట్లాడాలని నేను కృష్ణవేణి వస్తున్నాం. ఇంతలో మీరే వచ్చారు. ఏ విషయం తల్లి? కృష్ణవేణి పర్సనల్ గా ఓ ఫ్యామిలీ పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి టౌన్ కి వెళ్ళిద్దంట నాన్న. నాన్న, నేను ముందు చెప్తున్నాను, కృష్ణవేణి ట్యూషన్ చెప్పడానికి సిటీ వెళ్తుంది. మీరు ఒప్పుకోవాలంతే. ఏంటమ్మా, అలివేణి చెప్పేది నిజమా? అవును మావయ్య. ఊర్లో పిల్లలకు ఒకప్పుడు హాలిడేస్ లో ఫ్రీగా ట్యూషన్ చెప్పేదాన్ని కదా. అది సరేనమ్మా, ఎవరో ఇంటికి వెళ్ళి ట్యూషన్ చెప్పడం ఏంటి? మావయ్య, ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళాలని నాకు లేదు. అలా అని ఇంట్లో ఖాళీగా కూడా ఉండలేను. ఇంటి పని తోట పని చేస్తే మీరు వద్దంటారు. అయినా సరే నేను బలవంతంగా చేస్తున్నాను. కానీ అప్పుడప్పుడు నాకు సడన్ గా తెలియకుండానే నాలో ఒంటరితనం వచ్చేస్తుంది. నాన్న జ్ఞాపకాల్లో నుంచి బయటపడలేకపోతున్నాను. అందుకే కొద్ది రోజులు ఏదన్నా వ్యాపకం ఉంటే బాగుండనిపించింది. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ట్యూషన్ కూడా పెయింటింగ్ నేర్పించడమే. నేను కూడా కాస్త రిఫ్రెష్ అవుతాను మావయ్య. నిజమేనమ్మా, కానీ ఒంటరిగా ఇంటికి వెళ్ళి ట్యూషన్ చెప్పడం అంటే నాకెందుకో ఇబ్బందిగా అనిపిస్తోంది. ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాతావరణం ఎలా ఉంటుందో అవన్నీ చూసాకే నిర్ణయం తీసుకుంటాలే మావయ్య. అసలు నీకు ఈ ట్యూషన్ విషయం ఎవరు చెప్పారమ్మా? మా ఫ్రెండ్ చెప్పింది మావయ్య. నాన్న, రోజుకొక క్లాసు, అదే 1 గంటే అంతే. దానికి నీ వివరాలు ఎందుకు? అది గంటని కాదు, 10 నిమిషాలని కాదు. ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళింది అంటే తిరిగి వచ్చే వరకు టెన్షన్గా ఉంటుంది కదమ్మా. ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమో, ఎక్కడ ఏ ఆపదొస్తుందో ఏమో. పిల్లలకి ఏదైనా జరిగితే మాకు గుండెకోత కదమ్మా. ఇప్పుడు మీకు చాదస్తంగా అనిపించి మా బాధ మీకు అర్థం కాకపోవచ్చు.
కానీ మీకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దయ్యాక అప్పుడు తెలుస్తుంది. ప్రతిరోజు మీరు కాలేజీకి వెళ్ళొస్తుంటే నేను చాలా టెన్షన్ పడేవాణ్ణి. మొన్న టూర్కు వెళ్లి నదిలో కొట్టుకుపోయిన పిల్లల గురించి వాళ్ల తల్లిదండ్రులు పడ్డ ఆవేదన టీవీలో చూస్తుంటే మనసు కదిలిపోయిందమ్మా. పిల్లల మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకు కన్నీళ్లు కడుపుకోతా తప్ప ఏం మిగిలిందో చెప్పండి. మావయ్య, మీ బాధ మాకు అర్థమైంది. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జాగ్రత్తగానే ఉంటాం. ఎక్కడికన్నా బయటకు వెళ్తే మీకు తలవంపులు తెచ్చే ఏ పనులు మేము చెయ్యం మావయ్య. నాకా నమ్మకం ఉందమ్మా. నమ్మకం ఉంటే పంపించొచ్చు కదా నాన్న. అయినా కృష్ణవేణికి నీ రికమెండేషన్ ఏంటి? అవును, నా రికమెండేషన్ అవసరం ఏంటి? మేనమామ మేనకోడలు మీరిద్దరే మాట్లాడుకోండి. మాట్లాడుకోండి, మధ్యలో నేనెందుకు? మాట్లాడుకోండి. మీ మేనమామ ఇష్టం, నీ ఇష్టం. బిల్డప్లు ఇచ్చింది చాలు గాని కృష్ణవేణి ట్యూషన్ చెప్పడం నాకే ఇష్టమే. అమ్మయ్యా, కృష్ణవేణి నాన్న ఒప్పుకున్నారు. అమ్మా కృష్ణవేణి, చెప్పండి మావయ్య. చూడమ్మా, నువ్వేదో ట్యూషన్ చెప్పి డబ్బులు సంపాదించాలని మాత్రం నేను ఒప్పుకోవటం లేదు. నాన్న లేడన్న బాధలోంచి నువ్వు బయటికి వస్తావని ఒప్పుకున్నాను. నేను అలాగే అనుకుంటున్నాను మావయ్య. జాగ్రత్తమ్మా. అమ్మా అలివేణి, ఏంటి నాన్న? నీకో మంచి సంబంధం వచ్చిందమ్మా. నాకప్పుడు పెళ్ళేంటి నాన్న? అబ్బాచ్చా, అప్పుడేంటమ్మా? నువ్వేమైనా చిన్న పిల్లవా? చంటి పిల్లవా? బుజ్జి పాపాయివా? ఏ కృష్ణవేణి, ఎక్స్ట్రా జోయికు. చేస్తే ఏంటి? ఏం చేస్తావు నువ్వు? మావయ్య, ఇన్ని రోజులు తను మగపిల్లాళ్ళలో పుట్టుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని తెగ వాగేది కదా. చూసారా, పెళ్లి అనగానే ఎలా టెన్షన్ పడుతుందో. పెళ్లి సంబంధం విషయం నీతో ఒక మాట చెప్దామని వచ్చానమ్మా. నాకిప్పుడు పెళ్ళేంటి నాన్న? మావయ్య, మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తుంది. మీరు సంబంధం చూసేయండి. అలాగేనమ్మా. కంగ్రాట్స్ అక్క. ఊపింది చాలు గాని ముందు నాకు ఈ విషయం చెప్పు. ఏంటి? ఆ ట్యూషన్ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. ఏయ్, పెళ్లి మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నావు కదా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ఊరు జమీందార్ ఫ్యామిలీ టౌన్ లో ఉంటున్నారంట. మంచి రిచ్ ఫ్యామిలీ, 2 పిల్లలకి ట్యూషన్ చెప్పాలంట. ఇంతకంటే ఎక్కువ నాకు తెలీదు. ఎప్పుడు వెళ్తావు? రేపే వెళ్తాను. అమ్మా కడప చంద్రకళ, పంతులు గారు టిఫిన్ తీసుకురామా. అయ్యా, నేను టిఫిన్ చేసే వచ్చానండి. పంతులు గారు స్పెషల్ గా కడప దోశ చేసుండ్లే. అమ్మా వెదవది, నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఈసారికి నన్ను వదిలేయండి. మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా తిని తరిస్తాను. పోనీ కడప షర్బత్ చేసి తీసుకురానా ఏంది? అలాగేనమ్మా. ఉమ్.
డార్లింగే వస్తున్నా డార్లింగే డార్లింగే వస్తున్నా డార్లింగే డార్లింగే వస్తున్నా డార్లింగే అబ్బా ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, అరేంజ్డ్ మ్యారేజ్ మనకి ఇష్టం ఉండదు. లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్నదే నా డ్రీమ్ కృష్ణవేణి. లవ్ మ్యారేజ్ అని బిల్డప్ ఎందుకు ఇస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అక్క? బిల్డప్లేంటి? నీకు పెళ్లి చూపులంటే దొడ కదా. ఎవరు చెప్పారు? హా, ఒకరు చెప్పాలా ఏంటి? మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎన్ని పెళ్లి చూపులు జరిగినా నువ్వు రావు కదా. నిజమే కృష్ణవేణి, నాకు పెళ్లి చూపులంటే భయం. ఇప్పుడు పంతులు సంబంధం తెస్తే నాకు పెళ్లి చూపులు తప్పవుగా. తప్పదు కదా. పెళ్లి చూపులంటే ఏ ఆడపిల్లకైనా టెన్షన్ ఉంటుంది, కానీ నాకు కొంచెం ఎక్కువ. చెమటలు పట్టి గుండెదడు ఎక్కువ అవుతుంది, ఒళ్ళంతా వణికిపోతుంది కృష్ణవేణి. అదేంటి, నీకింతవరకు ఒక్క పెళ్లి చూపులు కూడా అవ్వలేదు? ఇన్ని ఫీలింగ్స్ చెప్తున్నావేంటి? ఈ ఫీలింగ్స్ అన్ని రేపొద్దున పెళ్లి చూపుల్లో వస్తాయి. స్పృహ తప్పి పడిపోతానేమోనని భయంగా ఉంది. అక్కా, నువ్వు అలా స్పృహ తప్పి పడిపోతే పెళ్లి కూతురికి ఫిట్స్ ఉన్నాయేమో అనుకుంటారు. ఒక పని చేద్దాం కృష్ణవేణి, పెళ్లి చూపుల్లో నా బదులుగా నువ్వు కూర్చో. ఎత్తి కొట్టానంటే ప్రకాశం బ్యారేజ్ లో పడతావు. నీ పెళ్లి చూపులకు నేను కూర్చోవడం ఏంటి? నిజం కృష్ణవేణి, నాకు పెళ్లి చూపులంటే చాలా భయం. సరే సరే సరే, పెళ్లి చూపుల్లో టెన్షన్ పోగొట్టే చిట్కా నేను నీకు చెప్తాను, కానీ నువ్వు నాతో రా. నిజంగా టెన్షన్ పోతుందా? పోతుందని చెప్పాను కదా. అక్కడ పంతులు గారు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం రా.